ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణలో చలి పంజా విసురుతోంది. పల్లె పట్టణం తేడా లేకుండా చలిగాలు చంపేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో పంజా విసురుతున్నాయి ఫ్లూ వ్యాధులు. చలిగాలుల తీవ్రత పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. సీజన్ చేంజ్ అవడంతో పలు జిల్లాల్లో ఫ్లూ వ్యాధులు ప్రబలుతున్నాయి. సీజనల్ ఫ్లూ వ్యాధుల కారణంగా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. హైదరాబాద్లోని ఫీవర్ ఆసుపత్రికి జ్వర పీడితులు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో శీతల గాలుల ప్రభావం అధికంగా కనబడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం వేళ 8 గంటల వరకు పొగమంచు కురుస్తోంది. రాష్ట్రంలోనే అత్యల్పంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ అర్బన్ లో 8.3 డిగ్రీలు, మెదక్ జిల్లా కోహిర్లో 9 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో వారం రోజుల పాటు రాష్ట్రంలో చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ మార్పుల కారణంగా ఫ్లూ బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ అలర్ట్ నోటీస్ జారీ చేసింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్న వేళ శ్వాసకోశ వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫ్లూ వల్ల అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కఫంలో రక్తం, చర్మం లేదా పెదవులు నీలం రంగులోకి మారటం వంటి లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ కాలం ఎక్కువగా కూడా జలుబు అనేది ఎక్కువగా కామన్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇంకోటి ఆల్రెడీ ఆస్తమా లాంటి జబ్బులు ఉన్న వాళ్ళైతే, వేరే ఊపిరితిత్తుల జబ్బులు సిఓపిడి లాంటి జబ్బులు ఉన్న వాళ్ళైతే ఇప్పుడు ఇవి బాగా ఎక్కువగా ఈ కాలంలో ఎక్కువగా అవి ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు మందుల్ని ముందే ప్రొక్యూర్ చేసుకోవడం, తర్వాత డాక్టర్ సలహా మేరకు ఈ ఏదైతే కొన్ని స్టెరాయిడ్ మెడిసిన్స్ కూడా వాడబడుతుంది ఆస్తమా వాళ్ళు, అది కూడా ఉంచుకోవాలి. ఇంకోటి తీసుకున్నట్లయితే ఎక్కువగా కూడా మనకి థైరాయిడ్ సంబంధించిన జబ్బుల్లో థైరాయిడ్ డోస్ కూడా కొంత అడ్జస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకోటి టెంపరేచర్ మనకి బీపీ కూడా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటుంది చలికాలంలో. పర్టికులర్గా గుండెపోటు సమస్యలు ఉన్న వాళ్ళకి, ఆ రిస్క్ జాబితా ఉన్న వారికి ఈ చలికాలం ఎక్కువగా ప్రేరేపితం అవుతుంది. అందుకనే వాకింగ్ చేసేటప్పుడు మరీ ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ నైట్స్ కానీ వెళ్లకుండా సాధారణ సమయాల్లో వెళ్ళడం చేస్తే ఇంకా బాగుంటుంది. వృద్ధులు, చిన్నపిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలని, వీలైనంత వరకు చలిగాలుల్లో తిరగవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గాయని, వెచ్చగా ఉంటుందని మద్యం సేవిస్తే మరిన్ని ఇబ్బందులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.